ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏటిది చిన్నపిల్లలాగా ఊళ్ళో అందరికీ ధైర్యం చెప్తావు, నువ్వు మాత్రం ఇట్ట చిన్నపిల్లలాగా బాధపడితే అట్టగా? నా లక్ష్యం అంటే ముందుగా గుర్తొచ్చేది నీ సిరునవ్వు, నీ శలాకీతనం, ధైర్యాన్నిచ్చే నీ మాటలు, బలాన్నిచ్చే నీ ధైర్యం. నువ్వు ఎంతో మందికి ఆదర్శమమ్మా. నువ్విట్ట బాధపడకూడదు. నాన్న, నా చిన్నప్పటి నుంచి నాకిలాగ పెళ్ళవుతుందని గాని నేనిలాగ మీ అందరినీ ఒగ్గేసి ఏరే ఇంటికి వెళ్ళిపోతానని అనుకోలేదు. పానం ఉన్నంత వరకు మీతోనే ఉంటాననుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఇట్ట ఒగ్గేసి వెళ్ళిపోతుంటే నా పానం పోతున్నట్టు అనిపిస్తుంది నాన్న. అమ్మా, నిజం నాన్న, నాకు ఊరంటే సీముక లింగం, నాకు ఇల్లంటే ఇదిగో ఈ ఇల్లు, నా ప్రపంచం అంటే మీరు, ఈ గౌరి. పిల్లలకి పాఠాలు చెప్పుకోవడం, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి సేదోడు వాదోడుగా ఉండడం, యూనివర్సిటీకి వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదవడం, ఈ తప్ప వేరే ధ్యాస, వేరే ఆలోచన ఏమీ లేవు నాన్న. ఏడున్నారు ఇల్లు? అరే, అందరూ ఆడున్నారా? నేను లోన్ ఎతుకుతున్నాను. ఏటైనది లక్ష్మి? ఇదిగో, నువ్వేమైనా దేశం దాటిపోతున్నావా? పక్కూరికే కదా. మమ్మల్ని ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు వచ్చేయచ్చు. ఇదిగో, గోరింటా కెట్టుకోవాలి. పద, తెల్లారే బేగి లేవాలి. పడుకోండి, పదండి. అమ్మా, పదమ్మా. నమస్కారం. నమస్కారం అండి. రండి. ఏటే లక్ష్మి, నీ మొహంలో అస్సలు పెళ్లికల ఆగుపడట్లేదు. ఈ పెళ్లి నా జీవితంలో ఒక పీడకలలాగా ఉండాది. అట్లాంటప్పుడు నా ముఖంలో పెళ్లి కళ ఎట్టా ఆగుపిత్తాది? పెళ్లి కొడుకు నచ్చలేదా? నానెప్పుడు అట్టాంటోడిని చేసుకోవాలి, ఇట్టాంటోడిని చేసుకోవాలి అని కలలు కనలేదే. అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే నాకు లేదు. నా కలలన్నీ నా చదువు గురించి, మా ఇంటి గురించి, మా తమ్ముడు చెల్లి గురించి, మా అమ్మ గురించి, మా నాన్న గురించేనే. వాళ్ళు ఎవరిని తీసుకొచ్చి చేసుకోమంటే ఆడనే చేసుకుందామనుకున్నాను. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. నర్సమ్మ, శాంతమ్మ, మీ కళ్ళల్లో ఆ కన్నీళ్ళేటి? మీరేడవడమేటి? ఏడు చెప్పమంటావమ్మా లక్ష్మి? నువ్వు మా కడుపును పుట్టకపోయినా మా అందరినీ నీ కడుపులో ఎట్టుకొని చూసుకున్నావు. మేము నీకేటి కాకపోయినా మాకన్నీ నువ్వే అయినావు. మాకు ఆకలిస్తే అన్నం పెట్టావు, ఆపదొత్తే తోడుగున్నావు. అయినూర్లే ఒగ్గేసి వెళ్ళిపోతే నువ్వు మాత్రం మమ్మల్ని చూసుకున్నావు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఒగ్గేసి వెళ్ళిపోతుంటే మా పానం పోతున్నట్టుంది. అట్టాగాని నిన్ను పెళ్లి చేసుకోవద్దని మేము అంటం లేదు. మేమెలాగూ పండుటాకులం,
రేపో మాపో రాలిపోయే ఎండుటాకులం. మా గురించి నువ్వేటి బెంగపడకు. నువ్వేడున్న సంతోషంగా ఉంటే మాకంతే చాలు. నువ్వు మా కోసం ఏడుండిపోవాలనుకుంటే అది మా స్వార్థం అవుతుంది. లక్ష్మి, ఇంతకాలం నువ్వు మా కోసం చేసింది చాలు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం బతికింది చాలు. ఇక నుంచి నీ కోసం నువ్వు బతుకు లక్ష్మి. ఆ భగవంతుడు నిన్ను సల్లగుండేలా చూడాలి తల్లి. లక్ష్మి, ఇంతకాలం నువ్వు చదివినిపించే ఉత్తరంలోనే నా కొడుకును చూసుకున్నా. ప్రియమైన అమ్మకు నీ కొడుకు గోవిందరావు రాయనిది ఏమనగా, నువ్వు ఉత్తరం చదివి వినిపిస్తా ఉంటే నన్ను గీసిపోలేదు, నా కళ్ళ ముందే ఉన్నాడు అనిపించేది. ప్రతిరోజు వాడిని చూస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపించేది. రేపటి నుంచి అట్టుండదు కదా. నువ్వు వెళ్ళిపోతే మాకు ఉత్తరాలు ఇచ్చేది ఎవరు? చదివి వినిపించేటోళ్ళు ఎవరు? అది తలుసుకుంటేనే చాలా బాధగా ఉంది లక్ష్మి. రండమ్మా, లోపలికి వెళ్ళండి. పంతులు గారు, అమ్మా. అన్నీ వచ్చేసినట్టేనా? అన్నీ వచ్చాయమ్మా, కంకణాలు పంపించండి. అట్టగే. వదినా, బాగున్నావా నూకలు? అన్నయ్యేడి వెనకాల వస్తున్నారు. వస్తున్నారా? వస్తున్నారు. సరే సరే, నువ్వు అట్ట కూకో. నమస్కారం. రండమ్మా, నమస్కారం. నమస్కారం. ఏంటింత సడన్ గా పెళ్లి చేస్తున్నారు? ఏడ్సేయమంటారండి. మగ పెళ్ళోరు వచ్చి ఈ ముహూర్తం తప్పితే ఇంకో 6 నెలల వరకు ముహూర్తం లేదని చెప్పినారు. అందుకే చేస్తున్నాం. అవునా? సరే సరే. మంచిదండి, వెళ్ళండి. నమస్కారం. నమస్కారం. రండి. నూకాలు, ఆ, లక్ష్మికి పెళ్లి చేస్తూ మంచి పని చేస్తున్నావు. ఊళ్ళో చాలా మంది ఆడపిల్లలు లక్ష్మిలా చదువుకుంటాం, కాలేజీకి వెళ్తామని గోల్ చేస్తున్నారు. ఈ దెబ్బతో అందరూ లక్ష్మిలాగే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయినా ఈ కాలం అమ్మాయిల్ని కాలేజీకి పంపించాలంటేనే భయంగా ఉంది. హా. నా బిడ్డతో ఆ భయం ఏమీ లేదు గాని మంచి సంబంధం వచ్చింది కదా అని చెప్తున్నావు. ఎల్లెళ్ళు కూకో. ఆ అక్క, బాగున్నావా? మంచి సంబంధం గడిది గుడ్డ. ఆడికి డబ్బున్నది, పైసా ఖర్చు లేకుండా పెళ్ళైపోతున్నది. అందుకే చేసేస్తున్నారు. ఆ బుల్రాజు అస్సలు మంచోడు కాదు. నమస్కారం. ఏటయ్యా, ఎప్పుడు చూడనట్టు ఆ ఫోటో వంక అట్ట సుత్తున్నావు? ఏట్లేదా నూకాలు? రేపటి నుంచి నా కూతుర్ని చూడాలనిపిస్తే ఇట్టా ఫోటోలోనే చూడాలేమో అని ఆలోచిస్తున్నాను. అబ్బో, నీ కూతురు దేశం దాటి వెళ్ళట్లేదు, 2 ఊర్లు దాటి వెళ్తుందంతే. ఎలాగో ఉత్తరాలు ఇవ్వడానికి వెళ్తుంటావు కదా, అప్పుడు చూడొచ్చులే. సరే గాని శ్రీలక్ష్మి రెడీ అవుతుందా? ఆ, అవుతుంది.